ముందు భాగంలో కల్కి భగవానుడు చేసిన ధర్మస్థాపన భీకర యుద్ధమును వివరించుకున్నాం. ఆ తర్వాత మరో అద్భుత ఘట్టాన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం. కలిపురుషుడికి కల్కికి జరిగిన అంతిమ పోరాటం దాకా వివరించుకుందాం. అయితే కల్కి వద్దకు కొందరు మునులు వచ్చారు. వారు ఎంతో దుఃఖంతో కనబడుతున్నారు. దాంతో కల్కి దేవుడు ఏం జరిగిందా అని అడిగాడు. దాంతో వారు, ఓ స్వామి, పూర్వం రావణుడి సోదరుడు కుంభకర్ణుడు ఉండేవాడు. వాడి పుత్రుడు నికుంభునికి కుతోదరి అనే ఓ కుమార్తె ఉంది. ఆమె ఎంతో పొడవాటి రూపంతో భారీ శరీరంతో హిమాలయ వైపు నివసిస్తుంటుంది. ఆమె వలన మా యజ్ఞ యాగాలకు భంగం కలుగుతుంటుంది. మీరే ఎలా అయినా ఆమెను సంహరించాలి అని అన్నారు. దానికి కల్కి భగవానుడు సరే అని ఆ రాక్షసి ఉన్న చోటుకు బయలుదేరాడు. అక్కడ వెళ్తూ ఉండగా తెల్లని పాలు నది వలె ప్రవహిస్తున్నాయి. అది చూసి కల్కి ఏమిటిది అని ప్రశ్నించాడు. దానికి మునులు, స్వామి, ఈ కుతోదరి అనే రాక్షసికి వికుంజనుడు అనే ఓ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి కుతోదరి పాలిస్తున్నప్పుడు కాస్త పాలు జారి కింద పడేవి. అలా పడిన పాలే నదిలా ప్రవహిస్తున్నాయి అని అన్నారు. దీనికి బట్టి మనమే అర్థం చేసుకోవాలి, ఆ రాక్షసి ఎంతో విశాలమైన రూపాన్ని కలిగి ఉంది అని. దాంతో కల్కి దేవుడు హిమాలయాలో ఆ రాక్షసి ఉన్న చోటుకు చేరాడు. అక్కడ నిజంగానే భయంకర రూపం దాల్చిన ఓ పెద్ద రాక్షసి ఉంది. ఆమె ఊపిరి పీల్చుకుంటే జంతువులు ఎగిరి పడుతున్నాయి. ఆమె పొడవాటి చెవులను చూసి అది గుహనేమో అనుకొని ఎన్నో జంతువులు, మృగాలు దాని చెవిలోకి దూరాయి. అంతటి రూపం ఉన్న ఆ రాక్షసిని సంహరించి తీరాలని కల్కి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఓ బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాడు. దాంతో ఆ రాక్షసి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఆమె శబ్దానికి సైనికులంతా అటు ఇటు అయ్యి కింద పడిపోయారు. ఆ రాక్షసి సైనికులందరినీ మింగేసింది. దాంతో కల్కి భగవానుడు ఆ రాక్షసి యొక్క కడుపులోకి చేరి తన ఖడ్గంతో పొట్టను చీల్చాడు. ఆ రాక్షసి గట్టిగా అరుస్తూ ప్రాణం విడిచింది. తన తల్లి మరణంతో క్రోధించిన వికుంజుడు భయంకరంగా కల్కిపై దాడి చేశాడు. ఆ రాక్షసి కుమారుడు కూడా అతి భయంకరుడు. మెడలో వేలాది ఏనుగులున్న మాలలు కదులుతున్నాయి. తన జుట్టు నుండి పాములు బుసలు కొడుతున్నాయి. పర్వతాలను పిండి పిండి చేస్తూ ఆ రాక్షసుడు కల్కి మీదకు వచ్చాడు. దాంతో కల్కి దేవుడు పరశురాముని వద్ద నేర్చిన బ్రహ్మాస్త్రాన్ని వికుంజుడిపై వదిలాడు. ఆ దెబ్బకి వికుంజుడి తల తెగి అవతల వైపున పడిపోయింది. శరీరం అక్కడే పడిపోతుంటే అక్కడి నేలంతా కదిలిపోయింది. ఆ రాక్షసి కుమారుడు మరణించాడు. ఇక్కడ ఓ అనుమానం రావచ్చు. మనం కలియుగ కథను చెప్పుకుంటున్నాం కాబట్టి మానవులు, యుద్ధాలు ఇవన్నీ నిజం అనిపించే సన్నివేశాలే. కానీ అంతటి మోడర్న్ టెక్నాలజీ టైంలో ఈ కుతోదరి ఏంటి? అంతటి పొడవైన రాక్షసి ఉండటం ఏంటి? తన కుమారుడు పుట్టుకతోనే యుద్ధానికి పరుగులు తీయటం ఏంటి? అంతా అల్లా కల్లోలంగా ఉంది కదా. కొన్ని కథలు అంతే. ఆ కథ విచిత్రంగా ఉన్నా అందులో ఒక సందేశం కూడా ఉంటుంది. ఈ కుతోదరి కథలోని సందేశం ఏంటంటే, ఆమె పొడవాటి రూపం పొందటం కాదు, మానవులు చేసే అత్యాచారం, హింసలు, కుట్రలు అన్ని కుతోదరి శరీరంలా పెరిగిపోతుంటాయి. దాంతో లోకమంతా చీకట్లో మునిగిపోగా దాన్ని సింబాలిక్ గా చెప్పటమే ఈ కుతోదరి కథ. మన హిస్టరీ ఆర్ బుక్స్ లో ఎన్నో కథలుంటాయి. సముద్రాన్ని అణిచివేసే ధీరుడు, పర్వతాలను సైతం జేబులో మొయ్యగలడు అనే వంటి ఎలివేషన్ వర్డ్స్ రైటర్స్ యూజ్ చేస్తారు. దాంతో నిజంగానే ఆ వీరుడు పర్వతాలను జేబులో పెట్టుకుంటాడా అని మనం అడగాల? లేదు కదా. అలాగే ఈ మానవులను రచయిత కుతోదరితో పోల్చాడు. మానవుడు చేసే పాపాలు అన్నీ కలిసి ఈ కుతోదరి అనే రూపం ధరించాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంత ఎందుకు, కలిపురుషుడి వంశ చరిత్ర విన్నారు కదా. కలిపురుషుడు అంటే ఒక మానవుడా? కాదు, ప్రతి మానవుడిలో ఉన్న దురాచారము, దురలవాటే ఈ కలిపురుషుడు. అలాంటిదే ఈ కుతోదరి కథ కూడా. ఆ కుతోదరి సంహారం తర్వాత కల్కి భగవానుడి దర్శనం కోసం అశ్వత్థామ, కృపాచార్య, అంగీరసుడు, పరాశర, అద్రి మహర్షి, వశిష్ఠుడు, భృగు మహర్షి, నారదుడు వంటి మునులు వచ్చారు. వారందరినీ కల్కి భగవానుడు దగ్గరుండి మరీ పూజించాడు. ఆ తర్వాత మరు దేవాపి అనే ఇద్దరు వ్యక్తులు కల్కి దగ్గరకు వచ్చి మాకు మోక్షాన్ని ఇవ్వండి అంటూ వేడుకున్నారు. దానికి కల్కి, మీరు కారణ జన్ములు, ఇంద్ర, కుబేర, యమ, సూర్య, చంద్రుల అంశలతో మీరు జన్మించారు. నా ధర్మస్థాపన పూర్తి కాగానే ఈ లోకాన్ని మీరు పరిపాలించాలి. కాబట్టి మీకిప్పుడు మోక్షాన్ని ఇవ్వలేను అని అన్నాడు. అలా ఆకాశం నుండి మరుదేవపిల కోసం దివ్య రథాలను తెప్పించాడు. మరుదేవపిలను వెంటబెట్టుకుని కల్కి దేవుడు ధర్మస్థాపన మళ్ళీ కొనసాగించాడు. ఆ తర్వాత కల్కి దేవునికి దివ్య రూపం కలిగిన ఓ బ్రహ్మచారి కనపడ్డాడు. పక్కనే మరో వ్యక్తి ఏమీ దిక్కు
తోచని విధంగా భార్యా పిల్లలతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. వారిని చూసి ఎవరు మీరు అని అడిగాడు కల్కి. దానికి వెలుగుతున్న ఆ దివ్య పురుషుడు నేను కృతయుగాన్ని ఒక రూపం దాల్చి ఇక్కడకు వచ్చాను అని అన్నాడు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము, మనకున్న 4 యుగాలు కూడా కేవలం యుగాలే కాదు, వాటిని పరిపాలించే పురుషుల పేర్లు అని. అందువల్ల కృతపురుషుడు అనేవాడు కల్కిని కలిశాడు. అయితే ఆ కృతపురుషుడి పక్కనే బాధపడుతూ ఉన్నవాడు ధర్ముడు. కలిపురుషుడి దెబ్బకి దిక్కులేని స్థితికి చేరాడు. వెంటనే కల్కి పాదాలపై పడ్డాడు. కల్కి భగవానుడు ఆయనను లేపి, ఓ ధర్ముడా, ఇక నీ దుఃఖాన్ని చాలించు. కలిపురుషుడిని అంతం చేయటం కొరకే నేనిక్కడకు వచ్చాను. ధర్మస్థాపన జరుగుతుంది, తిరిగి కృతయుగం మొదలవుతుంది, నీ ధర్మం వెలుగుతుంది అని ధైర్యమిచ్చాడు. అలా భరతభూమి అంతా జైత్రయాత్రను పూర్తి చేసుకున్న కల్కి భగవానుడు కలిపురుషుడిపై దండయాత్ర చేయడానికి సిద్ధపడ్డాడు. కలిపురుషుడు ఉన్న రాజ్యాలన్నిటిపై యుద్ధానికి వెళ్ళాడు. ప్రతి రాజ్యము కలి ప్రభావమే. అన్ని రాజ్యాల్లోనూ జూదము, వ్యభిచారము, లోభము వంటి వ్యసనాలతో జనులు చెడిపోయారు. గోమాంసాన్ని సైతం తింటున్నారు. జీవహింసను చేస్తూ బ్రతకసాగారు. కలి వంశస్థులు లేక ఇతర పూర్వ యుగపు అసురులు అంతా మానవ రూపాన్ని దాల్చి ఇతర మానవులను పీడించసాగారు. అలా అక్కడికి కల్కి దేవుడు అడుగుపెట్టి రాక్షస అంశాలందరినీ సంహరించటం మొదలుపెట్టాడు. ఇక్కడ రాక్షస అంశాలు అంటే నెగటివ్ ఎనర్జీ, కలి ప్రభావం అనుకోవచ్చు. అటువంటి నీచాతి నీచమైన కలి వంశానికి సహాయపడుతూ నిలిచిన రాజులు కోక వికోకులు. వారిపై కూడా కల్కి దేవుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు. ఎన్నెన్నో అస్త్ర శస్త్రాలను ఉపయోగిస్తున్నాడు. కానీ ఎందుకో వారు మాత్రం చనిపోవట్లేదు. అప్పుడే బ్రహ్మదేవుడు కల్కి వద్దకు వచ్చి, స్వామి, వీరు నా వద్ద వరాలు పొందినవారు. వీరిద్దరూ ఎప్పుడు వేరువేరు చోటున ఉండే యుద్ధం చేస్తారు. వీరిద్దరిని ఒకే చోట ఒకేసారి కొట్టి చంపితేనే వీరు చావగలరు అని చెబుతాడు. అందుకే కోక వికోకులు వరాన్ని దృష్టిలో పెట్టుకొని వేరువేరు చోటున యుద్ధం చేస్తుంటారు. కానీ కల్కి భగవానుడు వారిద్దరిని ఒకే చోటున చేర్చి ఓ పిడిగుద్దుతో చంపేస్తాడు. కల్కితో పాటు వచ్చిన మరుదేవపీలు కూడా భీకరమైన యుద్ధం చేస్తూ కలి వంశస్థులను తరుముతున్నారు. అప్పుడే ఆ నీచాతి నీచుడైన కలిపురుషుడు దిగి వచ్చాడు. ఆ కలిపురుషుడిని ఎదుర్కోవటానికి ధర్ముడు ఇంకా కృతపురుషుడు ఇద్దరూ వచ్చారు. కల్కి భగవానుడు చేయాల్సిన ధర్మస్థాపన చేశాడు. కానీ కలిపురుషుడిని ఎదుర్కొనే పని మాత్రం కృతయుగం ఇంకా ధర్మానికి వదిలేశాడు. అలా కలిపురుషునికి కృతధర్ములకి భీకరమైన యుద్ధం కొనసాగింది. కృతపురుషుడు ధర్ముడు ఇద్దరూ కలిసి కలిపురుషుడిని చితకబాదటంతో కలిపురుషుడు పరుగులు తీస్తూ తన గాడిద వాహనంపై ఎక్కి పారిపోయాడు. అలా కలి పారిపోవటంతో కల్కి భగవానుడు చేయాల్సిన ధర్మస్థాపన పూర్తవ్వింది. అదేంటి, ఆ కలిపురుషుడు ఇంకా చావలేదు కదా అని మీరు అనవచ్చు. కానీ కలిపురుషుడు అన్నవాడు మానవుడు కాదు. అది కేవలం ఒక నెగిటివ్ ఎనర్జీ. అవసరమైనప్పుడల్లా కర్మానుసారంగా కలిపురుషుడు మానవుడిని పీడిస్తుంటాడు. అలా ఆ నెగిటివ్ ఎనర్జీ ఏ మానవుడిలోనూ ఉండకుండా చేయటమే కలి ప్రభావాన్ని అంతం చేయటం. ఈ కలియే మళ్ళీ తన యుగం రాగానే అందరిపై విజృంభించుకొని భూలోకమంతటా ఆక్రమించుకుంటాడు. ఇలా ప్రతిసారి కలి మానవులను పీడించటం, కల్కి వచ్చి తరమటం చాలా సాధారణమైన విషయమే. ఎందుకంటే జగత్తంతా విష్ణు నాటకంతోనే సాగుతుంటుంది. కాబట్టి ఈ కలి ఏదో విలన్ కదా, వీటిని సంహరించడానికి విష్ణు వచ్చాడు కదా అని చూడటం కాదు. మంచి చెడు, ధర్మం అధర్మం ఇవి రెండు విష్ణు సంకల్పంతోనే పుట్టాయి. ఆయన సంకల్పంతోనే ప్రతి యుగంలో అధర్ములు కాస్త పైచేయి పొందటం, చివరికి ధర్మం గెలవటం వంటివి జరుగుతుంటాయి. ఆ పరమాత్మ తన లీలలతో మానవులు ఎలా బ్రతకాలో, ఎలా మోక్షం పొందాలో నేర్పుతున్నాడు. అంతేకాని ఆయన చేసే లీలలు అర్థం కాక భగవంతుడికి శక్తి లేదా, ఆయన ఎందుకు మనం అడగగానే ఎగ్జామ్ లో పాస్ చేయలేదు, ఎందుకు ₹1,00,00,000 ఇవ్వలేదు అని అనుకోకూడదు. ఇవన్నీ శాశ్వతం కాదు అన్న ఆయన యొక్క సందేశాన్ని మనం గ్రహించాలి. ఇది అర్థం కావాలంటే భాగవత మహాపురాణాన్ని చదవండి, లేదా అదే భాగవతాన్ని మన ఛానల్లో కూడా చెప్పాము. కామెంట్ సెక్షన్స్ లో లింక్ లేదా ఎండ్ స్క్రీన్స్ లో పెడతాము, తప్పక చూడండి. అయితే కలిపురుషుడు పారిపోయాడు, ఇక మన ఈ సినిమా ఎండ్ అయ్యిందా అనుకుంటే లేదు. కల్కి భగవానుడు నెరవేర్చాల్సిన కార్యం ఇంకోటి ఉంది. అవును, అన్ని రాజ్యాలను కడిగేసి తరిమి కొట్టిన కల్కి పల్లాటపురం అనే చివరి రాజ్యంపై జైత్రయాత్ర కొనసాగించాడు. ఆ రాజ్యాన్ని శశిధ్వజుడు అనే ఓ రాజు పరిపాలిస్తున్నాడు. భార్య పేరు సుశాంత. ఈ శశిధ్వజుడు ఇంకా సుశాంత ఇద్దరు ఆ నారాయణుడి యొక్క గొప్ప భక్తులు. నిరంతరం విష్ణువునే ధ్యానించేవారు. కల్కి దేవుడు తన రాజ్యంపై యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకున్న శశిధ్వజుడు తాను కూడా ధర్మానుసారంగా యుద్ధానికి
సిద్ధపడ్డాడు. అది చూసిన తన భార్య సుశాంత ఆయన దగ్గరకు వచ్చి మహావిష్ణువుతోనే యుద్ధం అవసరమా అంటూ సంధి చెప్పింది. కాని ఆ రాజు వినలేదు. నేను వీరుడను, క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను. ఇప్పుడు నా కర్తవ్యమే ఆ కల్కిపై యుద్ధం చేసి నా రాజ్యాన్ని రక్షించటం. మరణిస్తే వీరస్వర్గం, బ్రతికి బయటపడితే రాజ్య భోగాలు. కాబట్టి నీవు దిగులు చెందకు, ఎప్పటిలానే విష్ణువును ధ్యానిస్తూ ఉండు అంటూ అటు నుండి సరాసరి కల్కిపై యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో కూడా శశిధ్వజుడు విష్ణువు నామాన్నే స్మరిస్తూ ఉన్నాడు. ఇంకో పక్కన కల్కి శశిధ్వజుని రాజ్య సైనికులపై తెగ నరుకుతూ వస్తున్నాడు. సూర్యకేతువు అనే శశిధ్వజుని కుమారుడు మరువుపై యుద్ధానికి దూకాడు. ఆ సూర్యకేతు యొక్క తమ్ముడు బృహత్కేతువు దేవాపిపై యుద్ధానికి వెళ్ళాడు. అలా శశిధ్వజుడు కల్కిపై యుద్ధానికి వెళ్ళాడు. కల్కి శశిధ్వజుల యుద్ధం భీకరంగా కొనసాగింది. ఎంతోసేపు వారి పోరు నడిచింది. కల్కి దెబ్బకు శశిధ్వజుడు కాసేపు మూర్ఛబోయాడు. కాని మళ్లీ స్పృహ పొంది కల్కిపై విజృంభించాడు. శశిధ్వజుని దెబ్బకి కల్కి భగవానుడు కూడా మూర్ఛబోయాడు. మూర్ఛబోయిన కల్కిని రక్షించడానికి ధర్ముడు కృతపురుషుడు వచ్చినా వారిని నలిపేసి కల్కి శరీరాన్ని తన ఇంటికే తీసుకువెళ్లాడు శశిధ్వజుడు. మూర్ఛపోయిన కల్కిని శశిధ్వజుడు తన భార్య ముందు ఉంచాడు. అది చూసిన తన భార్య సుశాంత ఎంతో ఆనందంతో విష్ణువును కీర్తించింది. అదేమిటి, సాధారణ మానవుడి చేత విష్ణువు ఓడిపోవటమా అని మీకు ఇంకా అనిపిస్తుందా? అది కూడా విష్ణువు లీలలో భాగమే. కల్కి ఓడిపోలేదు, కేవలం తన భక్తులకు లొంగిపోయాడు. ఈ కథ ద్వారా ఎంతటి నారాయణుడైనా మన భక్తికి లొంగిపోతాడు అని మనం గ్రహించాలి. ఇంకో పక్కన శశిధ్వజుడి ఇల్లాలు నాట్యం చేస్తూ విష్ణువును కీర్తిస్తుంది. ఇల్లంతా ఆయన కీర్తనలు పాటలు నిండిపోయాయి. అంతేకాక నా భర్తపై కరుణ చూపి ఆయనను వదిలేయండి అంటూ వేడుకుంది భార్య సుశాంత. ఇంత చేసింది కూడా నీ భర్తను కరుణించడానికే కదా అన్నట్టు కల్కి దేవుడు లేచి వారందరినీ గౌరవించాడు. సంతోషించిన ఆ దంపతులు వారి కుమార్తె అయిన రమను కల్కికి ఇచ్చి వివాహం చేశారు. అలా యుద్ధంతో మొదలైన వీరి కథ భక్తి ప్రేమతో ముగిసింది. కల్కి రమల వివాహానికి వచ్చిన జనులు శశిధ్వజుడిని ఎంతగానో పొగిడారు. సాక్షాత్తు నారాయణుడిని మీరు ఎలా అల్లుడిగా చేసుకున్నారు? దీని వెనకాల మీ పూర్వజన్మ రహస్యం ఏమైనా ఉందా అని అడిగారు. దానికి శశిధ్వజుడు, అవును, నేను నా భార్య సుశాంత పూర్వజన్మలో గ్రద్దలము, చనిపోయిన జీవ జంతువులను తింటూ ఉండేవాళ్లము. ఒకరోజు ఓ వేటగాడు మమ్మల్ని చూసి మమ్మల్నే తినాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న ఓ పెంపుడు పావురాన్ని మాపై వదిలాడు. ఆ పావురంను చూసిన మేము దానిపై ఆశపడి పావురంపై దూకాము. పావురం కోసం వెళ్లి ఆయన వేసిన వలలో చిక్కుకున్నాము. ఆ వేటగాడు వచ్చి మమ్మల్ని తీసుకుని శాలగ్రామ శిలపై పెట్టి మా తల నరికి మరీ చంపేశాడు. చనిపోయింది శాలగ్రామ పైన కాబట్టి సరాసరి పుణ్యలోకాలను పొందాము. వైకుంఠంలో 100 యుగాలు నివసించాము. ఆ తర్వాత బ్రహ్మలోకములో వచ్చి 500 యుగాలు నివసించాము. ఆ తర్వాత మరో 400 యుగాలు స్వర్గంలో ఉన్నాము. ఆ తర్వాత ఇలా శశిధ్వజ సుశాంతులుగా జన్మించాము అని చెప్పాడు. ఈ కథలోనే మరో అద్భుతం ఉంది. కేవలం శాలగ్రామపై చనిపోయినందుకు ఆ గ్రద్దలు పుణ్యలోకాలు పొందాయి. శాలగ్రామ శిల యొక్క మహిమ ఏంటో మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత శశిధ్వజుడు రాజ్యం విడిచి భార్య సుశాంతతో తపస్సుకు వెళ్ళాడు. అక్కడితో కల్కి భగవానుడి దండయాత్ర పూర్తి కాలేదు. కల్కి భగవానుడు కాంచనీపురంపై యుద్ధానికి వెళ్ళాడు. అది విష సర్పాలతో నిండి ఉన్న చోటు. సర్పాలన్నిటినీ సునాయాసంగా నరికి తన సైన్యాన్ని బయటే ఉంచి గారుడ గుర్రంపై లోనికి వెళ్ళాడు కల్కి దేవుడు. ఆ ప్రాంతంలో ఎందరో నాగకన్యలు నివసించేవారు. వారితో యుద్ధం అన్న మాట ఉండదు. కేవలం వారి చూపుతోనే వచ్చిన వారు ఎవరైనా సరే విషమెక్కి చనిపోతారు. అటువంటి చోటున కల్కి దేవుడు ప్రయాణించాడు. లోనికి వెళ్ళగానే అత్యంత సౌందర్యంతో మెరిసిపోతున్న సులోచన అనే ఓ నాగకన్య కనిపించింది. కల్కిని చూసి ఆ నాగకన్య కూడా ప్రసన్నురాలయ్యింది. స్వామి, నేను చిత్రగ్రీవుడు అనే గంధర్వుడి భార్యను. పూర్వం ఒకసారి నేను నా భర్తతో గంధమాదన అనే పర్వతంపై తిరుగుతుండగా ఒక యక్షమునిని చూసి గర్వంతో ఆయనను అవమానించాను. ఆయన క్రోధించి నన్ను శపించాడు. ఎవరైనా సరే నీ వైపు చూసినా వారు భస్మమవుతారు అని శపించాడు. దాంతో నేను నాగకన్యగా మారిపోయాను. ఆయనను తిరిగి వేడుకొని శాప విముక్తి కోసం ప్రార్థించాను. అప్పుడు ఆయన ధర్మస్థాపన కొరకు ఓ రోజు స్వయాన్న నారాయణుడే వస్తాడు. ఆయన నిన్ను చూడగానే నీవు శాపం నుండి విముక్తి పొందుతావని చెప్పాడు. ఆయన చెప్పినట్టే నా చూపు ముందు మీరు నించున్నారు. ఇంకా మీరు భస్మం కాలేదు. నా పూర్వ రూపాన్ని సైతం తిరిగి పొందాను. అంటే మీరు
విష్ణువే కదా అని ఆ నాగకన్య కల్కి దేవుడిని ఎంతగానో కీర్తించి తిరిగి తన భర్త వద్దకు వెళ్లిపోయింది. దాంతో కల్కి దేవుడు ఆ చోటుకి మహతి అనేవాడిని రాజుగా నియమించాడు. మరుడు అయోధ్యకు రాజయ్యాడు. దేవాపి హస్తినాపురాన్ని పరిపాలించాడు. మధురకు సూర్యకేతువు రాజయ్యాడు. మరికొన్ని రాజ్యాలను తన సోదరులకు అప్పగించాడు కల్కి దేవుడు. ఇలా కల్కి జయించిన ఎన్నెన్నో రాజ్యాలకు ఒక్కో రాజును నియమించాడు. ఆ తర్వాత కల్కి దేవుడు తన భార్యలైన పద్మావతి రమలతో ఆనందంగా కాలం గడిపాడు. ధర్మాన్ని 4 పాదాలపై నిలబెట్టుకుని ముందుకు సాగాడు. కొంతకాలం తర్వాత నారదుడు కల్కి యొక్క తల్లిదండ్రులైన సుమతి విష్ణు యశస్సుల దగ్గరకు వచ్చాడు. కల్కి దేవుడు సాక్షాత్తు విష్ణు అవతారమని, ఆయనే ఈ సర్వలోకమని చెప్పాడు. ఇన్నాళ్ళు మాతో ఆడుతూ పాడుతూ పెరిగినవాడు విష్ణువు అని తెలుసుకున్న ఆ దంపతులు ఆశ్చర్య ఆనందాలతో పొంగిపోయారు. విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేసి ఆ దంపతులిద్దరూ విష్ణువులో కలిసిపోయారు. రమ పద్మావతితో కలిసి కల్కి దేవుడు శంబల నగరాన్ని పరిపాలించాడు. ఓ రోజు పరశురాముడు శంబల నగరానికి వచ్చి కల్కి దేవుడిని కలిశాడు. పరశురాముడిని ఎంతగానో సత్కరించారు అక్కడి వారంతా. పరశురాముడు సత్కారాలను స్వీకరించి ఆనందంతో ఏమైనా వరం కోరమని అన్నాడు. రామాదేవి సంతానం కోసం ఏదైనా వ్రతం చెప్పండి అంటూ పరశురామునికి అడిగింది. పరశురాముడు రుక్మిణి అనే వ్రతం గురించి రమాదేవికి ఉపదేశించాడు. అలా రోజులు గడిచాయి. బ్రహ్మాది దేవతలు దిగివచ్చి, స్వామి, ఇంకెంతకాలం మీరు భూమిపైనే ఉండిపోతారు? వైకుంఠం మీకోసం ఎదురు చూస్తుంది. మీ దర్శనం లేకుండా మేము ఉండలేము అంటూ చెప్పారు. దాంతో కల్కి భగవానుడు అవతారమును చాలించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడే జనులంతా అక్కడకు చేరి, ఓ తండ్రి, ఇన్నాళ్ళు మేము నిన్ను మహాపురుషునిగా భావించాము. ఇప్పుడిప్పుడే నీవు విష్ణువు అని తెలిసింది. అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఎలా అని బాధపడ్డారు. దానికి కల్కి దేవుడు, ప్రజల్లారా దుఃఖించకండి. ధర్మం అనే స్వరూపంతో నేను ఎల్లప్పుడూ మీలోనే ఉంటాను. కాబట్టి మీరు ధర్మాన్ని ఆచరిస్తూ నడవండి అంటూ చివరిగా హిమాలయ వద్దకు తన భార్యలతో చేరి తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. దేవతలు పువ్వుల వర్షం కురిపించారు. రమా పద్మావతిలు ఇద్దరూ చూస్తుండగానే విష్ణువులో కలిసిపోయారు. అలా కల్కి దేవుడు తన అవతారాన్ని చాలించాడు. ఈ రకంగా ధర్మస్థాపన ముగిసింది. కృతయుగం సత్యంతో ధర్మంతో ముందుకు కొనసాగింది. అందమైన ప్రకృతి, ఆనందమైన జనులు, భక్తి, యజ్ఞాలు, పూజలు, యాగాలు, వ్రతాలు అన్నీ కొనసాగాయి. హింసలు, మాంసాహారపు రుచి కోరికలు అన్నీ నిషేధింపబడ్డాయి. స్త్రీలకు తగ్గ గౌరవం దొరికింది. పురుషులు వారి వారి కర్తవ్యాలపై నిలబడుతూ బ్రతికారు. ఆ రకంగా సత్యయుగం ఎంతో ఆనందంతో కొనసాగింది. సో చూసారు కదా, ఈ కల్కి చరిత్ర ఎంతో అద్భుతమైనదని మీరు ఈ వీడియోతో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే నేను ఇంతటి మహాగ్రంథాన్ని మీకు వివరించాను కనుక నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ మాత్రమే. సో దట్ మాకు కూడా మరెన్నో వీడియోస్, పురాణాలు, హిస్టరీ ఫ్యాక్ట్స్ చేయాలన్న ఆశ కలుగుతుంటుంది. ఇక సబ్స్క్రైబ్ చేయమని అడగను, ఎందుకంటే మన ఛానల్లో చేయబడిన మహాభారతం, భాగవతం రిలేటెడ్ వీడియోస్ చూడండి, మీరే తప్పక తిరిగి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో చూసారు కదా, మరెన్నో అద్భుతమైన వీడియోస్ తో కలుద్దాం. భాగవతం, మహాభారతం లింక్స్ కోసం ఎండ్ స్క్రీన్స్ అండ్ కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. సో చివరిగా, జై శ్రీకృష్ణ, జై కల్కి భగవాన్.